రోజు కూడా మేము బిర్యానీనే తినేస్తున్నామండి. అసలు అనుకోలేదు ఈ రోజు బిర్యానీ తింటామని చెప్పి. ఎందుకంటే వంశీ హైదరాబాద్కి వెళ్ళినప్పుడు ఆఫీస్కి నేను అసలు బిర్యానీనే ఆర్డర్ చేయను. మాక్సిమం తను ఉన్న టైంలోనే మేము బిర్యానీ అయితే కలిసి ఆర్డర్ చేసుకొని తింటామండి. ఈ రోజు మా వదిన బర్త్డే, సో అందరం విషెస్ చెప్పిన తర్వాత లాస్ట్ లో పార్టీ అని అడిగేస్తే, సో బిర్యానీ మీరైతే ఆర్డర్ చేసుకోండి, బిల్ నేను పే చేస్తాను అన్నారు. అని చెప్పి నేను మహారాజ్ బిర్యానీ అయితే ఆర్డర్ చేశానండి. మేము రెగ్యులర్ గా తినే రెస్టారెంట్ లోనే బిర్యానీ ఆర్డర్ చేశానండి. బట్ ఈ బిర్యానీ నేను ఎప్పుడు టేస్ట్ చేయలేదు. అక్కడ ఏమేమి వచ్చాయని ఒక్కొక్కటి ఓపెన్ చేస్తూ బౌల్లో అయితే వేసేసానండి. నేను అక్క వాళ్ళ అమ్మాయి తినడానికి రెడీ అయిపోతున్నాము. నేను ఆర్డర్ చేసిన మహారాజ్ బిర్యానీ పార్సిల్లో 2 కర్డ్ చట్నీ ప్యాకెట్స్, ఒక ఆనియన్ సలాడ్, ఇంకా ఒక చికెన్ కర్రీ గ్రేవీ. చికెన్ పీసెస్ లో కరివేపాకు ఫ్లేవర్ ఎక్కువగా ఉండడంతో టేస్ట్ అంతగా అనిపించలేదు అండి. కొంచెం సాల్ట్ కూడా తక్కువైంది. ఫైనల్లీ ఫుడ్ అయితే యావరేజ్ అని చెప్పొచ్చు. మళ్ళీ నేను గీత చాలా కష్టపడి ప్యాకెట్ లో హాఫ్ పలవ్ అయితే తినేసామండి. మిగిలినది అలానే పార్సిల్ అయితే ఉంచేసాను, మార్నింగ్ ఎవరికైనా ఇచ్చేద్దామని చెప్పి. అగైన్ హ్యాపీ బర్త్డే. మీ బర్త్డే రోజు మా రెస్టారెంట్స్ బిల్స్ అన్ని మీరే పే చేయాలి.